వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం చదువుకోబోయే ప్లానెట్స్ రాహు అండ్ కేతు. అయితే ఇవి నిరాయణ పద్ధతిలో రాహుకేతువుల్ని పరిగణిస్తారు. సాయన పద్ధతిలో, వెస్ట్రన్ ఆస్ట్రాలజీ సాయన పద్ధతిలో రాహుకేతువుల్ని పరిగణించరు. సో నిరాయణ పద్ధతిలో వీటి పుట్టుక ఏమిటో చూద్దాం. ఇది మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే, ప్లస్ సింబల్, ఎర్త్, మ్యాటర్. అయితే నిరాయణ పద్ధతిలో మనం చూస్తున్నాం కాబట్టి భూమి నుంచి వీటి డిస్టెన్స్ ఏంటి, అసలు ఇవి ఎలా ఏర్పడ్డాయి అన్నది చూద్దాం. భూమి నుంచి సూర్యుడు, భూమికి ఉపగ్రహం అయిన చంద్రుడు, భూమిని సెంటర్ పాయింట్గా తీసుకొని చూస్తున్నాం మనం ఇప్పుడు. సూర్యుడు, చంద్రుడు, భూమి, ఈ మూడు వాటి కక్షల్లో తిరుగుతున్నాయని అనుకుందాం. భూమిని సెంటర్ చేసి పెట్టాం కాబట్టి సూర్యుడికి ఒక కక్ష ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే సూర్యుడు స్థిరంగా ఉంటాడు, సూర్యుని చుట్టే గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు భూమిని, ఎర్త్ని సెంటర్ పాయింట్గా మనం చేసుకొని చూస్తున్నాం కాబట్టి ఈ సూర్యుడు అండ్ చంద్రుడు ప్లస్ భూమి, ఇవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి వీటికి ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ అన్నది ఏర్పడుతుంది. మనం చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నాం. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల ప్రతి గ్రహం ఒక గ్రహం ఇంకో గ్రహంతో ఢీ కొట్టకుండా వాటి కక్షల్లో సర్టెన్ డిస్టెన్స్లో అవి తిరుగుతూ ఉంటాయి. ఇలా తిరుగుతున్న ప్రాసెస్లో మనం ఎర్త్ నుంచి చూస్తే సూర్యుడు, చంద్రుడు కలిసి ఒక ప్లేస్లో కలిసినప్పుడు, అంటే అవి కలవు, వాటి కక్షలు డిఫరెంట్గా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, గ్రహణం అన్నది ఏర్పడుతుంది. అలానే ఈ రాహుకేతువుల తాలూకా ఈ ఏర్పడిన ఈ ప్లేస్, ఈ కంజంక్షన్ ప్లేస్ని గ్రహణం కింద, రాహుకేతువుల కింద పేర్లు ఇచ్చారనమాట. ఈ రాహుకేతువులు బేసిక్గా అవి గ్రహాలు కావు, ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్. మనకి తెలుగులో చెప్పుకోవాలి అనుకుంటే గ్రహణం ఎక్కడైతే ఆ పాయింట్ దగ్గర సూర్యుడు చంద్రుడిని కవర్ చేస్తూ ఉంటాడు ఎర్త్కి కనిపించకుండా, లేదా చంద్రుడు సూర్యుడిని కవర్ చేస్తూ ఉంటాడు భూమి మీద ఆ కిరణాలు పడకుండా, ఆ ప్లేస్ని రాహుకేతువులుగా గుర్తించారు. రాహుకేతు అంటారు, లేదా నోడ్, యాంటీ నోడ్ అని అంటారు. లేదా అంటే రాహుని నార్త్ నోడ్ అని, భూమికి నార్త్ సైడ్ ఏర్పడే గ్రహణ ప్రదేశం. కేతువుని సౌత్ నోడ్ అని అంటారు. అయితే వీటికి మన సాంప్రదాయ జ్యోతిష్యంలో మీరు పుస్తకాలు చూస్తే వీటి గురించి ఋషులు, మహర్షులు అయితే 1-2 చోట్ల వీటి గురించి వివరించారు తప్ప వీటి గురించి పెద్ద వివరణ లేదు. ఆ తర్వాత వచ్చిన శాస్త్రవేత్తలు వీటికి వివరణ ఇవ్వడం, ఒక్కొక్క ప్లేస్లో ఉన్నప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తాయి అన్నది చెప్పడం జరిగింది. సో ఇవి ఆపోజిట్ ప్లేస్లో జరుగుతూ ఉన్నప్పుడు ఇది ఎగ్జాక్ట్గా 180 degrees దూరంలో ఉంటాయి. మనం రాశిచక్రంలో చూసుకున్నా కూడా ఫస్ట్ హౌస్లో రాహు ఉంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో 7th హౌస్లో కేతు ఉంటాడు. అలాగే 2nd హౌస్లో రాహు ఉంటే కేతువు 8వ భావంలో ఉంటాడు. వైస్ వెర్సా, ఒకవేళ కేతువు లగ్నంలో ఉంటే రాహు 7మంలో ఉంటాడు. ఎగ్జాక్ట్ ఆపోజిట్లో సేమ్ డిగ్రీస్లో వీళ్ళు మూవ్ అవుతూ ఉంటారు, డిగ్రీస్ కూడా సేమ్. సాయన పద్ధతిలో అయితే వీటిని పెద్దగా పరిగణించరు, ఎందుకంటే వీటికి దేహం అన్నది లేదు, ఒక పాయింట్ మాత్రమే, ఆ గ్రహణం ఎక్కడ ఏర్పడుతుందో ఆ పాయింట్ మాత్రమే. కాబట్టి వీటిని పెద్దగా వాళ్ళు పట్టించుకోరు. కానీ వెస్ట్రన్ ఆస్ట్రాలజర్స్ ఎవరైతే మన ఇండియా వచ్చి వేదిక్ పద్ధతిని నేర్చుకున్న వాళ్ళు, మన సాంప్రదాయ పద్ధతిని నేర్చుకున్న వాళ్ళు వెస్ట్రన్ ఆస్ట్రాలజర్స్ వీటిని కూడా కన్సిడర్ చేస్తారు. మన వేదిక్ పద్ధతిలో డివిజనల్ చార్ట్స్, వింశోత్తరి దశ సిస్టము, మనం మొదటి వీడియోలో, మన ఫస్ట్ వీడియో చేసినప్పుడు దాంట్లో చెప్పుకున్నాం.
సాయన పద్ధతి, నిరాయణ పద్ధతి, వెస్ట్రన్ ఆస్ట్రాలజీ వర్సెస్ అని చెప్పి వీళ్ళకి వింశోత్తరి దశ సిస్టమ్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. మన వింశోత్తరి దశ సిస్టమ్ని, మన డివిజనల్ చార్ట్స్ని చాలా వరకు మన నాలెడ్జ్ని వాళ్ళు ఫుల్గా నేర్చుకుంటారు. సో మనం కూడా వెస్ట్రన్ ఆస్ట్రాలజీ నేర్చుకుందాం. అయితే వాళ్ళు ఇప్పుడు ఈ రాహుకేతువులు కూడా మిగిలిన ప్లానెట్స్ తోటి వాళ్ళు ఉండే యాంగిల్స్, అంటే స్క్వేర్ యాంగిల్స్ 90 degrees, 180 degrees లేదా 120 degrees, 60 degrees అని పాజిటివ్ ఎఫెక్ట్స్ చూపించే యాంగిల్స్, నెగిటివ్ ఎఫెక్ట్ని చూపించే యాంగిల్స్ కూడా వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఉన్నాయి. వాటిని ఇప్పుడు రాహుకేతువులను కూడా దాంట్లో కొంతమందిని ఇంక్లూడ్ చేసి యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్తో పాటు వీటిని కూడా చూస్తూ ఉంటారు. అది కూడా మనం నేర్చుకుందాం. అయితే ఈ ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం లేదా అంటే నార్త్ నోడ్, సౌత్ నోడ్ ఈ రాహుకేతువులుగా వర్ణించారు. వీటికి లక్షణాలను కూడా ఇచ్చారు. ఇది భూమి మీద ఉండే ప్రాణులు, జీవరాశులు, నిర్జీవరాశులు వీటి మీద ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇవి ఎలా పనిచేస్తాయి? రాహు ఏదైనా ఒక రాశిలో, రాహు కానీ కేతువు కానీ రెండిటికి సేమ్ రూల్. ఇవి ఏదైనా ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి డిస్పోజిటర్, ఆ రాశి లార్డ్ ఎలా అయితే బిహేవ్ చేస్తాడో, ఎటువంటి ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడో అదే విధంగా ఇవి కూడా బిహేవ్ చేస్తూ ఉంటాయి. అలానే స్టార్ లార్డ్, రాహు ఏ స్టార్లో ఉంటే ఆ స్టార్ లార్డ్ తాలూకా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. కేతువు కూడా ఏ స్టార్లో ఉంటే ఆ స్టార్ లార్డ్ తాలూకా ఫలితాలని ఇస్తూ ఉంటుంది. ఇంకా పొజిషన్, రాహుతో పాటు ఏవైనా ప్లానెట్స్ కంజాయింట్ అయ్యి ఉంటే వాటి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటుంది. తర్వాత ఆస్పెక్ట్, రాహుని ఏదైనా ప్లానెట్ ఆస్పెక్ట్ చేస్తుంది అంటే, లేదా రాహు కానీ కేతువు కానీ ఇంకో వేరే ప్లానెట్స్ని ఆస్పెక్ట్ చేస్తున్నాయి అంటే వాటి ఫలితాలను కూడా ఇవి ఇస్తూ ఉంటాయి. అంటే బేసిక్గా ఏంటంటే వీటిని షాడో ప్లానెట్స్ అంటారు. ఆ షాడో ప్లానెట్స్ ఏ ప్లానెట్తో కలిసి ఉంటే వాటి తాలూకా రూపాన్ని తీసుకొని, వాటి తాలూకా భావాల్ని, ఆ స్ట్రెంగ్త్ని తీసుకొని, ఆ స్ట్రెంగ్త్ని డబుల్ ద స్ట్రెంగ్త్ చేసి బిహేవ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అది వీటి తాలూకా మెయిన్ క్యారెక్టరిస్టిక్. ఇంకొంచెం డీప్గా వెళ్తే రాహుకేతుల్ని ఎలా కన్సిడర్ చేయాలి అంటే, మిగిలిన ప్లానెట్స్ లాగే వీటికి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి, అలానే నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తాయి. వీటికి కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ రిజల్ట్స్ రెండు చూపిస్తారు. రాహుకేతువులు అన్ప్రిడిక్టబుల్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏ ప్లానెట్ ఇన్ని ఒక పక్క ఆస్పెక్ట్ చేస్తున్న ప్లానెట్స్, ఇంకో పక్క కంజంక్షన్లో ఉన్న ప్లానెట్స్, రాశి లార్డ్, స్టార్ లార్డ్ ఇన్ని ఇచ్చేస్తున్నప్పుడు ఎప్పుడు ఏది ఇస్తాయో అన్నది ఒక రకమైన కన్ఫ్యూజన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలానే ఇవి చాలా ఎనర్జీని కలిగి ఉంటాయి అన్నమాట. ఈ ఎనర్జీని తీసుకొని వెళ్ళి ఇంకో ప్లానెట్ పక్కన పెట్టేసరికి ఇట్స్ లైక్ ఏ డబుల్, రెండు ప్లానెట్స్ ఉన్నట్టు అలా బిహేవ్ చేస్తూ ఉంటాయి. వాటి స్ట్రెంగ్త్ని మనం కొలవడానికి కూడా మనం చెప్పలేం, అలా ఉంటుంది. అలానే మనం ముందర మాట్లాడుకున్నట్టే ఎర్త్ అండ్ సన్ అంటే సోల్, మ్యాటర్, సోల్ అండ్ మూన్, మైండ్. ఈ మూడింటి వల్ల ఏర్పడిన ఈ రాహుకేతులు అన్నవి వీటి ప్రభావం మూడింటి మీద ఉంటుంది. మనకి మామూలుగా అయితే ఈ మ్యాటర్ని ఫిజికల్ బాడీ అని కూడా అంటారు, శరీరం. వీటిని త్రిపుటి అంటారనమాట. అంటే శరీరం, మైండ్ అండ్ సోల్, ఈ మూడింటిని కలిపి. సో ఈ మూడింటి మీద వీటి ప్రభావం ఉంటుంది. అయితే వీటిని కూడా కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్ కార్మిక్ బాండేజ్ ఏదైతే ఉందో, పాస్ట్ లైఫ్ కార్మిక్ బాండేజ్ అయితే ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతంలో కరెంట్ లైఫ్లోకి తీసుకొచ్చి వాటిని హైలైట్ చేసి ఆ రిలేషన్షిప్స్ని కానీ లేదా వ్యాపారం కానీ ఏదైనా మళ్ళీ కరెంట్ లైఫ్లో ముందరికి తీసుకొని వచ్చి
దాంతో మనం డీల్ చేయాల్సిన పరిస్థితి, మనం తప్పించుకోలేము, దాని నుంచి మనం తప్పించుకోలేము, డీల్ చేయాల్సిందే. సో ఇలాంటి ప్లానెట్స్ అనమాట రాహుకేతువులు. కంప్లీట్లీ పాస్ట్ లైఫ్ కర్మని తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి మన ముందర. అలానే ఇల్యూషన్స్, ఇటు రాహువు ఇల్యూషన్ క్రియేట్ చేస్తాడు, అటు కేతువు కూడా ఇల్యూషన్స్ ఇస్తూ ఉంటాడు. అలానే పాజిటివ్గా పనిచేసేవి అంటే ఈ రెండు డీప్ థింకర్స్ అవుతారు. ఏదైనా అచీవ్ చేయాలి. కేతు మోర్ ఇంటూ స్పిరిచువల్ వరల్డ్, స్పిరిచువాలిటీ, వీటిల్లోకి విజ్డమ్, వీటిల్లోకి వెళ్తూ ఉంటుంది. రాహు మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఇది సంపాదించాలి, ఇది సాధించాలి అన్న తెలివితేటలు, ధైర్యం, విపరీతమైన ధైర్యం, ట్రిక్స్ ప్లే చేయడం, ఇలాంటివన్నీ రాహు తాలూకా పాజిటివ్ బిహేవియర్ అనమాట. లేదు నెగిటివ్గా బిహేవ్ చేస్తాయంటే రెండూ నెగిటివ్గానే బిహేవ్ చేస్తాయి. కేతు మళ్ళీ నెగిటివ్గా ఉన్నప్పుడు డిటాచ్మెంట్, ఐసోలేషను. ఇది పాజిటివ్గా ఉన్నప్పుడు ఈ డిటాచ్మెంట్, ఐసోలేషన్ అన్నది చాలా పాజిటివ్గా వెళ్తుంది, ఎటువంటి బాధ ఇబ్బంది పెట్టకుండా. సహజంగానే వాళ్ళకి ఇంట్రోవర్ట్స్గా ఉంటారు, సహజంగానే డిటాచ్మెంట్ వాళ్ళకి ఉంటుంది. దేని మీద ఆశ పాసం, ఊరికే అబ్సెసివ్ బిహేవియర్ ఉండదు. లేదా అంటే కొన్నిసార్లు కష్టపెట్టి బాధ పెట్టి రిలేషన్షిప్స్ నుంచి, ఎయిమ్ నుంచి డిటాచ్మెంట్ అనేది ఇస్తూ ఉంటాడు కొన్నిసార్లు. ఐసోలేషన్ అన్నది దాంట్లో బాధ, ప్రాబ్లమాటిక్గా కాన్ఫ్లిక్ట్స్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల విడిపోవడాలు, డిస్కనెక్ట్ అవ్వడం, లోన్లీనెస్ ఫీల్ అవ్వడం, బ్యాక్ స్టాబింగ్ చేసేవాళ్ళు, వీటి వల్ల అయితే పాజిటివ్గా ఉంటుంది. లేదా అంటే ఈ డిటాచ్మెంట్, ఐసోలేషన్ కూడా నెగిటివ్గా బాధ పెట్టి ఇస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. సో ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఉంటుందన్నమాట, మనం గెస్ చేయలేం. కొన్నిసార్లు చంద్రుడు కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు, కేతు చంద్రుడి నక్షత్రంలో ఉండి కేతు దశ చంద్రదశ వెళ్తున్నప్పుడు, అప్పుడు కూడా ఆ దశలు ఎలా రిజల్ట్ ఇస్తాయా అన్నది కూడా చెప్పలేం. అలానే కేతు దశ నడుస్తున్నప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి అంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్కి రూట్ కాజ్ కనుక్కోవడం కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది, కష్టం అవుతుంది. సో బేసిక్గా రాహు తాలూకు ఎనర్జీ ఏంటంటే పుల్, ప్రతిదానికి మైండ్ అన్నది ఈజీగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ప్రతిదాన్ని విశ్లేషించాలి అన్న ఒక ఇన్వెస్టిగేటివ్ మైండ్ ఉంటుంది. పాజిటివ్గా ఉంటే రాహు చాలా బాగా పనిచేస్తాడు. అలానే కేతు పుష్ చేస్తాడనమాట, రిలేషన్షిప్స్ కానీ ఏదైనా ఐసోలేటెడ్గా ఉండడానికి ఇష్టపడతాడు. అలానే కేతు ఎనర్జీ కూడా పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా చాలా బాగా పనిచేస్తుంది. చాలామందికి కేతు దశలో ఈ అకల్ట్ సైన్సెస్, డీప్ స్పిరిచువల్ సైన్సెస్ ఇలాంటివి నేర్చుకోవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. పాజిటివ్గా ఉన్నప్పుడు ఈ రాహు కూడా పాజిటివ్గా ఉన్నప్పుడు బ్యాలెన్స్డ్గా, మనిషి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు. గొడవలకి దెబ్బలాటలకి వెళ్ళే రకం కాదు, అన్లెస్ ఎవరైనా ఆ వ్యక్తిని రెచ్చగొట్టి ఛాలెంజ్ చేస్తే తప్ప. రాహు చాలా తెలివైనవాడు, మనుషుడు అవతల వ్యక్తి రెచ్చగొడితే రెచ్చిపోయే రకం కాదు. రాహు చాలా తెలివైనవాడు, మంచి అంబిషియస్ నేచర్ ఉంటుంది, తనకేం కావాలో తనకి బాగా తెలుస్తుంది. అన్నిటి వెనక పరిగెట్టకుండా ఏదో ఒకదాని మీద ఫోకస్ చేసి దాన్ని సాధించాలి అన్న హార్డ్ వర్కింగ్ నేచర్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఇన్ కేస్ నెగిటివ్గా పనిచేసేటప్పుడు రాహు ఇల్యూషన్స్ అన్నమాట. ఒకదాని వెనక కాకుండా దేని వెనక పడితే దాని వెనక పరిగెట్టడం, ప్రతిదీ నేను సాధించేయగలను అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవ్వడం, గ్రీడీనెస్ బాగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతిదీ మ్యాక్సిమైజ్ అనమాట, అంటే అరచేతిలో స్వర్గాన్ని చూపించడం అంటారు, అలా ఉంటుందన్నమాట. అలాంటి బిహేవియర్ కనిపిస్తూ ఉంటుంది. సో పక్క వాళ్ళని మోసం చేయడం, మ్యానిపులేట్ చేయడం, కొన్నిసార్లు ఎడిక్షన్స్, వీటిల్లో ఇండల్జ్ అయిపోవడం, తర్వాత డబ్బులు సంపాదించాలి, విపరీతంగా డబ్బులు సంపాదించాలి అన్న కోరిక, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వీనస్ అన్నది రాహుకి పాజిటివ్గా వర్క్ అయితే వీనస్ కూడా లగ్జూరియస్ లైఫ్ని వాటిని ఇష్టపడతాడు కాబట్టి ఇక్కడ బాగానే ఉంటుంది. వీళ్ళు సాధించడానికి ఆ లగ్జూరియస్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, బాగుంటుంది వీళ్ళకి. అయితే కేతు దగ్గరికి వచ్చేసరికి కేతువుని కటింగ్ మాస్టర్ అంటూ ఉంటారు.
సో కట్ చేస్తూ ఉంటాడు, డిటాచ్మెంట్ చేస్తూ ఉంటాడు రిలేషన్షిప్స్ కానీ ఏమైనాను. కానీ మళ్ళీ కొంత దూరం జీవితంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ పాత వాటిని తీసుకొచ్చి మన ముందర పెట్టి, ఇగో ఇంకా కార్మిక్ బాండ్ అనేది ఉండిపోయింది, దీన్ని నువ్వు డీల్ చెయ్యి అని మనకి చూపిస్తూ ఉంటాడు అనమాట. రీకనెక్ట్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఒకవేళ అది మనం మధ్యలో వదిలేస్తే ఆ కార్మిక్ బాండ్ని కంప్లీట్ చేయాలి. ఆ కంప్లీట్ చేసేంత వరకు ఒకసారి డిస్కనెక్ట్ చేస్తాడు, మళ్ళీ తీసుకొచ్చి రీకనెక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ టైంలో ఏంటంటే మనకి జూపిటర్ తాలూకా విజ్డమ్ అన్నది మనకి బాగా పనిచేస్తే, హెల్ప్ఫుల్గా ఉంటే జన్మజాతకంలో మళ్ళీ రిపీటెడ్ థింగ్స్ని పూర్వంలాగే అమాయకత్వంతో లేకపోతే జ్ఞానం లేకుండానో అజ్ఞానంతో డీల్ చేస్తే, ఈ కేతు మళ్ళీ తీసుకొచ్చి, ఇది కార్మిక్ ప్లానెట్స్ కదా, ఇది మళ్ళీ ఫ్యూచర్లో కొన్నాళ్ళు పోయిన తర్వాత, జీవితంలో కొంత ముందరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ రిలేషన్స్ని వదిలేసినవి తప్పించుకొని పారిపోయి ఇలాంటి బంధాలని మళ్ళీ తీసుకొచ్చి మన ముందర పెట్టినప్పుడు ఈ జూపిటర్ ఎప్పుడైతే బాగా పనిచేస్తుందో జ్ఞానంతో వాటిని డీల్ చేయడం జరుగుతుంది. సో రాహుకి ఏంటి, శని లిమిటేషన్స్ పెడతాడు, రాహుకి అది నచ్చదు. అదే మార్స్తో కలిసాడు అంటే ఈ అగ్రెసివ్ నేచర్ అనేది కనిపిస్తూ ఉంటుంది, ఈ గ్రీడీనెస్ పెరిగిపోతుంది, అంటే ఇంకా 10 times పెరిగిపోతూ ఉంటుంది. సో ఏ ప్లానెట్ తోటి వీటికి కనెక్షన్ ఉంది, ఇవి ఎలా పనిచేస్తున్నాయి అన్నది కూడా మనం చూసుకోవాలి చార్ట్లో. అలానే మనకి ఒక కాన్సెప్ట్ ఉంది, కుజవత్ కేతు శనివత్ రాహు. కుజుడికి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో రిజల్ట్ ఇచ్చే ప్రాసెస్లో, కేతు కూడా అంత స్ట్రాంగ్గా పనిచేస్తాడు. ఈవెన్ దో రాహుకేతువులు ఛాయాగ్రహాలు, షాడో ప్లానెట్స్, వాటికి శరీరం లేదు, ఆబ్జెక్ట్ మాత్రమే, సబ్జెక్ట్ లేదు వాటికి అని అయినా కూడా కుజుడు ఎంత స్ట్రాంగ్గా ఉంటాడో కేతు అంత స్ట్రాంగ్గా పనిచేస్తాడు. కుజుడికి కేతువుకు కూడా వింశోత్తరి దశ సిస్టంలో 7 సంవత్సరాలు, తలో 7 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అలానే శనివత్ రాహు, పాజిటివ్ శనికి ఉండాల్సిన క్యారెక్టర్స్, పాజిటివ్ రాహుకి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ సేమ్గా ఉంటాయి. సో వీళ్ళు కూడా పాజిటివ్గా ఉంటే అంత స్ట్రాంగ్ పాజిటివ్ రిజల్ట్ ఇచ్చి మనిషిని ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెడతారు. లేదా శని రాహువులు చార్ట్లో పాడైపోయారు అంటే ఇంకా అధపాతాళంలో పడిపోతాడు అలాంటి వ్యక్తి. సో స్ట్రెంగ్త్ వైజ్లో ఈవెన్ దో ఇవి ఛాయాగ్రహాలైనా కూడా స్ట్రెంగ్త్ విషయంలో మటుకు చాలా స్ట్రాంగ్గా పనిచేస్తాయి. మార్స్ యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్, ఫాస్ట్ మూవింగ్, అంటే ఇన్స్టింక్టివ్గా వాళ్ళకి యాక్షన్ ఉంటుంది. అలానే ఒక ఎయిమ్ ఉంటుంది, అగ్రెసివ్గా దాన్ని అచీవ్ చేయాలి అన్న నేచర్ ఉంటుంది. కేతువు కూడా పాజిటివ్గా ఉన్నప్పుడు, కేతువు కూడా యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్, కేతువుకు కూడా ఇంట్యూషన్ అన్నది ఉంటుంది. ఈ ఇన్స్టింక్టివ్ బిహేవియర్ మార్స్కు ఉన్నట్టు కేతువుకి ఇంట్యూషన్ పనిచేస్తూ ఉంటుంది. కేతువుకు కూడా ఎయిమ్ ఉంటుంది. కేతు మహాదశ మొత్తం 7 సంవత్సరాలు పాడైపోతుంది, ఇంకా మనిషికి అన్ప్రిడిక్టబుల్, మనిషి గురించి మనం ఏం చెప్పలేము, ఏం చేస్తాడో తెలీదు, అలా అనడానికి వీలు లేదు. కేతువు కూడా స్ట్రాంగ్గా పాజిటివ్గా పనిచేస్తూ ఉంటాడు జన్మజాతకంలో. అలానే ఎయిమ్ ఉంటుంది వాళ్ళకి కూడా. ఇదే మార్స్ కేతు నెగిటివ్గా పనిచేస్తే ఎస్కేపిజము, డిటాచ్మెంట్, ఐసోలేషను, ఇంట్రెస్ట్ ఉండదు, ఎయిమ్లెస్గా ఉంటారు, కన్ఫ్యూజింగ్గా ఉంటారు. ఒక మార్స్ ఒక స్టాండ్ తీసుకొని ప్రొటెక్టివ్ నేచర్, యానిమల్ ఇన్స్టింక్ట్ ప్రొటెక్టివ్ నేచర్ ఉన్న వ్యక్తి మార్స్ కూడా కన్ఫ్యూజింగ్గానే ఉంటాడు. మనం ఇంతకు ముందర వాటిలో మార్స్ గురించి చదువుకున్నాం. అలానే రాహు శని, వీళ్ళు పాజిటివ్గా ఉన్నారు అంటే వీళ్ళకి లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉంటాయి, చాలా ఫోకస్డ్గా ఉంటారు, బోల్డ్గా యాక్షన్ చేయాలి, దేన్నైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు. శని రాహు బోల్డ్నెస్ అనేది ఇద్దరికి, కరేజియస్గా ఉంటారు, థాట్ఫుల్గా ఉంటారు. మీనింగ్లెస్ ఫైటింగ్స్ అన్నవి శనికి నచ్చదు, రాహుకి నచ్చదు. పాజిటివ్గా ఉన్నప్పుడు శనిని కానీ రాహు కానీ వాళ్ళకి చాలా పౌరుషం ఉంటుంది, కానీ ప్రొవోక్ చేస్తే చెప్పుడు మాటలు విని మ్యానిపులేట్ అయిపోయి గొడవలు దెబ్బలాటలకు వెళ్ళే రకం కాదు. తర్వాత ఈ 2 జన్మజాతకంలో బాగుంది. శనిలో కూడా మనం చెప్పుకున్నాం, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు,
వ్యాపారవేత్తలు మనకి శని స్ట్రాంగ్గా చార్ట్లో శని స్ట్రాంగ్గా ఉంటాడని, రాహు కూడా అంతే. వీళ్ళిద్దరూ జాతకంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అంటే వాళ్ళ బిజినెస్ అనేది ఫ్లరిష్ అవుతుంది ఇయర్స్ టుగెదర్. సంవత్సరాల తరబడి వాళ్ళ బిజినెస్లో బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఇవే నెగిటివ్ సిచ్యువేషన్స్కి వచ్చేసరికి ఎయిమ్లెస్గా ఉంటారు, ఫైట్స్, అన్నెసరీ ఫైట్స్, కన్ఫ్యూజన్ ఉంటుంది, సరైన స్టాండ్ తీసుకోలేరు, మ్యానిపులేషన్స్. శని కూడా మ్యానిపులేషన్ చేస్తూ ఉంటాడు. మనం చదువుకున్న శనిలో కూడా ఆ వీడియో మీరు ఒకసారి చూస్తే అవతల వ్యక్తి మీద పగ తీర్చుకోవాలి అన్న నేచర్ శనికి వచ్చింది అంటే దాన్ని వదలడు ఎట్టి పరిస్థితుల్లోని. మ్యానిపులేషన్స్, ట్రిక్స్ ప్లే చేయడం, ఇద్దరికీ అవే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని లక్షణాలు, అన్నీ కాదు, కొన్ని లక్షణాల్లో వీళ్ళకి కొంత సిమిలారిటీస్ కొన్ని కనిపిస్తాయి. సో ఇలాగ అంటే శని ఎంత స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తాడో రాహు కూడా అంత స్ట్రాంగ్గా ఎఫెక్ట్స్ ఇస్తాడు వాళ్ళ దశల్లో. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం, మనం ఆల్మోస్ట్ అన్ని ప్లానెట్స్ ఫినిష్ చేసేసుకున్నాం. అటు మోడర్న్ ఆస్ట్రాలజీ, వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ప్లానెట్స్ ఫినిష్ చేసుకున్నాం, ఇటు మన వేదిక్ సిస్టంలో ఇక్కడ కూడా ప్లానెట్స్ ఫినిష్ చేసుకున్నాం. తర్వాత ఇంకా మనం ఆస్ట్రాలజీ కాన్సెప్ట్స్లోకి వెళ్తాం. అయితే వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఎలెన్ లియో రాసిన పుస్తకాలు చదివిన మనకి మాస్టర్ ఈగే గారు వీళ్ళు చెప్పిన అంటే అద్భుతమైన విషయం ఏంటంటే, ప్లానెట్స్ ఓన్లీ కండిషన్ యూ బట్ దే నెవర్ కంపెల్ యూ టు డూ ఎనీథింగ్. మనకి గ్రహాలకి శుభత్వం లేదు, అలా అని పాపత్వం లేదు. మన పూర్వజన్మ కర్మల్ని అవి మన ముందరికి తీసుకొచ్చి వీటిని జ్ఞానంతో డీల్ చేయమని చెప్తాయి అంతే. సో ప్లానెట్స్ అన్నవి ఎయిదర్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కానీ నెగిటివ్ ఎన్విరాన్మెంట్ కానీ క్రియేట్ చేస్తాయి. కానీ ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో మనం పొగరుగా అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది, నేనే కింగ్, అంతా నాదే అనుకుని మనం బిహేవ్ చేస్తామా, లేదా అంటే హంబుల్గా బిహేవ్ చేస్తామా, ఆ బిహేవియర్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే నెగిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా, సిచ్యువేషన్కి సొల్యూషన్ అనేది వెతుక్కోకుండా పక్క వాళ్ళ మీద తప్పులు తోసేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నావా, ఏదైనా అగ్రెసివ్ స్టెప్ తీసుకుంటున్నావా, ఫిజికల్ వెర్బల్ ఫైట్లోకి వెళ్తున్నావా, లేదా అంటే జ్ఞానంతో ఆ సిచ్యువేషన్ని మనం డీల్ చేస్తున్నావా, లేదా పెద్దల గైడెన్స్ తీసుకొని ఆ సిచ్యువేషన్ని డీల్ చేస్తున్నావా అన్నది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇదంతా సంకల్ప బలం. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రీ విల్ మనదే, మన ఇష్టమే, మన విల్ పవర్, మనకే సంకల్ప బలం, మన చేతుల్లోనే మన లైఫ్ ఉంటుంది. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వేదిక్ కాన్సెప్ట్స్లోకి వెళ్దాం. వేదిక్ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత కేపీలో నేను ప్రిడిక్ట్ చేసినవి, జరిగినవి, ఆ కేస్ స్టడీస్ చూద్దాం. అలానే కొన్ని కేస్ స్టడీస్ అంటే ఆల్మోస్ట్ అన్నీ చూద్దాం. యాక్సిడెంట్స్, డెత్ దగ్గరకు వచ్చేసరికి కొంతవరకు దాన్ని కవర్ చేస్తాను. మొత్తం అన్ని రూల్స్ మీరు పుస్తకాలు చూసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. కొంతవరకు అది కవర్ చేస్తాను. తర్వాత వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ఫుల్గా చదువుకుందాం. వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో కూడా కేస్ స్టడీస్ చూద్దాం. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్.